ప్యానెల్లో ఉన్న పెద్దలు సత్యమూర్తి గారికి, ఆనంద్ సాగర్ గారికి, అలాగే అందరికీ కూడా ముందుగా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకు, అభిమానులకు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చక్కగా మీ ఇంట్లో మోనోలాగ్ లో కానివ్వండి, సత్యమూర్తి గారు చేసినటువంటి అబ్జర్వేషన్స్ కింద కానివ్వండి, చక్కగా సమరైజ్ చేసి జనసేన ప్రస్థానం సోఫార్. నాకేమనిపిస్తుందంటే జనసేన లేదా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ చాలా వినూత్నంగా ఉంది. చాలా కమిట్మెంట్ తో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఒక విజన్ ఆయనకుందని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవటం ఓటం అనేది సెకండరీ. ఒక ఫిలసాఫికల్ గా ఒక ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ప్రగతిని సాధించాలంటే అపోజిషన్ పార్టీస్ ఉన్న ఆ ప్రజా వ్యతిరేక, ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుని ఓడిపోవటం ద్వారా సాధించేది ఏమి ఉండదు. మనం కలిసికట్టుగా పనిచేస్తేనే నిజమైనటువంటి డెమోక్రటిక్ ఆల్టర్నేటివ్స్ వస్తాయని చెప్పేసి ఆయన నమ్మాడు. అలాగే టీడీపీని, భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకురావటం, తనకి నష్టం వచ్చినా, పార్టీకి నష్టం వచ్చినా, జన సైనికులకు నష్టం వచ్చినా లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఒక కమిట్మెంట్ తోటి ఆయన ఆ రోజు చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని కష్టపడి సాధించినటువంటి చరిత్ర కూడా ఆయనకుంది. తను తగ్గి మీరు అన్నట్టుగా లిమిటెడ్గా సీట్స్ తీసుకుని తను 100% గెలవటమే కాకుండా, తన పార్టీ గెలవటమే కాకుండా కూటమి సభ్యులు కూడా గెలవటానికి ఆయన ఎంతో శ్రమించాడు. అంటే ఇక్కడ కూటమిలో ఉన్నవాళ్ళు మీరు ఎక్కువ మేము తక్కువ, మీరు ఎక్కువ గెలిచారు మేము తక్కువ గెలిచాం అనేది కాకుండా తను నమ్మిన ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మెజారిటీగా ఉన్నప్పుడు ఆ ఓటు చీలి మళ్ళీ మైనారిటీ ఓటుతోటి ప్రభుత్వాలు ఏర్పడకూడదు అని ఏదైతే నమ్మాడో దానికోసం ఆయన నిజంగా కష్టపడ్డాడు. డెఫినెట్లీ దాన్ని మనం అభినందించాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాంటి స్పిరిట్ ని కాపాడుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టుగా అనేక అవమానాలు పర్సనల్ గా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, పోటీ చేయలేకపోవటం వల్ల కానివ్వండి, పోటీ చేసి ఒక సీటు గెలవటం వల్ల కానివ్వండి, అదంతా కూడా ఆయన ఏమి మనసులో పెట్టుకోలేదు. ఇది ప్రస్థానంలో భాగంగానే తీసుకున్నాడు. మనం అల్టిమేట్ గా కావాల్సింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి, మంచి నాయకత్వం ఇవ్వాలి, యువతకి ఒక మోటివేటింగ్ ఫోర్స్ గా ఉండాలి అని తను ఏదైతే ట్రై చేశాడో దాని ఫలితమే 24 రిజల్ట్స్ చూసాం మనం. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్డీఏలో కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ గా పవన్ కళ్యాణ్ ఎదిగారు అంటే అది డెఫినెట్ గా ఆయనకున్న ఆ విజన్ అనుకోవాలి. ఆ విజన్ ని రియలైజ్ చేసుకోగలిగే ఆ శక్తి, కష్టపడే తత్వం, దేనికి తలొగ్గకుండా, దేనికి హైరాణ పడిపోకుండా తను నమ్మిన దానికోసం అహర్నిశలు కష్టపడినటువంటి పడాలి అనే ఆ కమిట్మెంట్ ని I think we should appreciate, we should recognize and we should salute that. ఈ రోజు మరి జయకేతనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ నేను 2 days నుంచి ఇక్కడే ఉన్నాను విజయచంద్ర గారు. చిత్రాడ సభాస్థలికి కూడా వెళ్ళాను, నిన్న ఎయిర్పోర్ట్ లో చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరిలో ఉన్న మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని కూడా మేము ఆశిస్తున్నాం. ఏంటి వీళ్ళ మనోభావాలు ఏంటి అంటే, మనం ఆయన అనుకున్న ప్రకారంగా అందరం కలిసి పనిచేసాం, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. అలాగే మన వంతుగా మనం కేంద్రంలో కూడా ఎన్డీఏని సుస్థిరపరచడంలో కూడా మన పాత్ర ఉంది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయన కమిట్మెంట్ కి, ఆయన విజన్ కి చాలా మంది మన్ననలు ఆయన పొందుతున్నాడు. ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఒక యావరేజ్ జన సైనికుడుగా మరి 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మేమందరూ కూడా మాకు కొంత రికగ్నిషన్ ఉండాలి కదా, మా కష్టానికి కూడా మరి ఫలితం ఉండాలి కదా. ఫలితం అంటే ఏదో పర్సనల్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం మాట్లాడలేదు. ఈ రికగ్నిషన్ ఎలా వస్తుంది, ఈ రెస్పెక్ట్ ఎలా వస్తుంది, గౌరవం ఎలా వస్తుంది? అప్పుడు జన సైనికుడిగా పనిచేయటమే గౌరవం, ఎస్.
అది అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు వీళ్ళు చురుగ్గా పనిచేస్తున్నటువంటి నాయకత్వ రోల్స్ ప్లే చేస్తున్నటువంటి జన సైనికులకి ఇంకొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కోరుకోవటంలో తప్పులేదు. అంటే ఇది ఎలా ఎవరి నుంచి సాధించాలి? మీరు రెస్పెక్ట్ కోరుకుంటున్నారు? అదే ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే మీరు చాలా మందితో మాట్లాడుతున్న దాని సమ్మరీ నేను మీకు చెప్తున్నాను. సూచనగా అంటే మా అభిప్రాయాలుగా చెప్తున్నాను. ఒకటి, జన జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మన ఉభయ రాష్ట్రాల్లో ప్రధానంగా దీనికి ఒక ఆర్గనైజేషన్‌ని పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్‌ని ఏర్పాటు చేసుకోగలిగితే, ఆయా స్థాయిల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులకి ఆ నాయకత్వాన్ని గుర్తించినట్లవుతుంది. హ్మ్. వాళ్ళకి